వెల్కమ్ టు HR9 న్యూస్. టీడీపీ ఆవిర్భావం నుంచి హిందూపూర్ నియోజకవర్గం ఆ పార్టీకి కంచుకోటగా మారిందని చెప్పుకుంటున్నారే తప్ప నియోజకవర్గ ప్రజలకు చేసింది శూన్యమని వైసీపీ మాజీ జిల్లా జనరల్ సెక్రటరీ యువనేత జుబేర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నియోజకవర్గ ప్రజలకు 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జుబేర్ మాట్లాడుతూ గత 40 ఏళ్లుగా టీడీపీ ఎమ్మెల్యేలే గెలుస్తున్నారని, స్వర్గీయ ఎన్టీ రామారావు ఎమ్మెల్యే అయ్యి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలించారని, ఆయన తనయుడు హరికృష్ణ ఎమ్మెల్యే అయ్యి మంత్రిగా మరో తనయుడు ప్రస్తుత ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ హిందూపూర్ నియోజకవర్గ ప్రజలకు శాశ్వతంగా నిలిచిపోయే అభివృద్ధి మాత్రం జరగలేదని ఆరోపించారు. మీడియా వారికి, హిందూపూర్ ప్రజలకు, సత్యసాయి జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అయితే ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జిల్లాలో పునర్విభజన, రీఆర్గనైజేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్, మండల్స్, డివిజన్స్ కింద మా హిందూపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు ఇచ్చిన హామీ తప్పారు. ఆయన ఎన్నికల ముందు హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా నేను తీసుకొని వస్తానని చెప్పి ఆయన మాట తప్పినటువంటి రోజు. నందమూరి తారక రామారావు గారి కుమారుడు హిందూపురంలో గత 35 ఏళ్ళ నుంచి టీడీపీ పార్టీ ఆవిర్భావం నుండి టీడీపీ ఎక్కడ కూడా ఓటమి లేదు. అలాంటి నియోజకవర్గాన్ని ఈరోజు టీడీపీ పార్టీ సర్వనాశనం చేసి పెట్టేసింది. ఈ నియోజకవర్గం ఎంతో వాళ్ళకి నమ్మినింది, కానీ మోసం ఈ జిల్లా పునర్విభజనతో చాలా మోసం జరిగింది హిందూపురానికి. అయినా కూడా ఒక చిన్న స్టేట్మెంటు, ప్రజలకు క్షమాపణ కూడా లేదు. ఏదన్నా ఒక చిన్న రోడ్లు వేసేసి అది వేసినాం ఇది వేసినాం అని చెప్తున్నారు, కానీ మెయిన్ కావాల్సిన అభివృద్ధి అనేది వెళ్ళిపోయింది. పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాన్ని చూస్తుంటే ఈరోజు ఎంతో బాధ కలుగుతుంది. 4 మండలాలు ఉన్న మడకశిర నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్ చేసి మనకు ఇంత పెద్ద నియోజకవర్గము స్టేట్లో హిందూపూర్ అంటే ఏదో రేంజ్లో చూపించుకుంటా అంటాము, చెప్పుకుంటా అంటాము. అలాంటి నియోజకవర్గాన్ని ఈరోజు అన్యాయం చేసి భ్రష్టు పట్టించేసినారు. జిల్లా వెళ్ళిపోయింది. ఇప్పుడన్నా ఏదన్నా మేల్కొని జిల్లా హెడ్ క్వార్టర్స్ అయితే ఎట్లా వెళ్ళిపోయింది. కొన్ని చిన్న కార్యాలయాలు ఉంటాయి. ఇప్పుడు మనకు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉంది హిందూపూర్లో. మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఎక్కడ ఇంకా డిస్ట్రిక్ట్లో లేదు, ఇక్కడే ఉంది. కాబట్టి డిఎం అండ్ హెచ్ఓ, డిసిహెచ్ఎస్ అవి హెడ్ ఆఫీసులు కాబట్టి అవి మన నియోజకవర్గంలో ఉండేటట్లుగా చూసుకుంటే రిజిస్టర్ డిపార్ట్మెంట్, డిఆర్ ఆఫీస్, ఇక్కడున్న ఆఫీస్ తీసుకుని పోయి ఇక్కడ అక్కడ వేసినారు. ఆ ఆఫీసును మళ్ళీ ఇక్కడ తీసుకుని వచ్చి పెట్టండి. ఆటో నగర్ ఆర్టీఓ ఆఫీస్ వెళ్ళిపోయింది. ఆటో నగరు ఇప్పుడు అక్కడున్న మెకానిక్లు, చిన్న కార్మికులంతా బిక్కుమంటున్నారు. ఇప్పుడు బుక్కుపట్నం వెళ్ళిపోయింది. ఇక్కడి నుంచి అక్కడ పోవాలంటే వీళ్ళు మెకానిక్ షెడ్లు ఏమన్నా అటు మార్చుకునేదానికి అవుతుందా? అక్కడ ఏమన్నా మీరు ప్లేస్ ఇస్తారా? కాదు. ట్రాన్స్ఫర్లు అవి ఇవి చేసుకోవాలంటే అందరికీ ఇక్కడ ఒక అనుకూలంగా ఉండింది హిందూపూర్లో. అది తీసుకొని పోయి అక్కడెక్కడో వేసి అది కూడా అన్యాయం చేసి పెట్టినారు. ఎన్ని రకాలుగా హిందూపూర్ని అన్యాయం చేయాలో అన్ని రకాలుగా హిందూపూర్ని అన్యాయం చేసి పారేసినారు. ఇంక ఏం మీ మీద నమ్మకం పెట్టుకోవాలా? అన్యాయం అంటే అన్యాయం, చాలా అన్యాయం. ఇందుకు ప్రజా సంఘాలు కూడా జిల్లా సాధన కమిటీలని వాళ్ళు ఏదేదో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, అయినా వాళ్ళ ప్రయత్నాలు ఫలించలేదు. మా నియోజకవర్గ ప్రజలు కూడా చాలామందికి ఇప్పటికే తెలిసి వచ్చింది. అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. కాబట్టి ఇప్పుడైనా ప్రజలు మేలుకొని మన నియోజకవర్గం అన్యాయం అయిపోతూ ఉంది. కనీసం ఇప్పుడన్నా కొన్ని రావడానికి వీలున్నటువంటివి రావాల్సినటువంటి ఇప్పుడన్నా మనం నోరు చేసి మనం అడుగుతాం. మేము డిమాండ్ చేసేది ఒకటే, ఈ జిల్లా కేంద్రం ఎలాగో మీరు ఇవ్వలేకపోయినారు. కనీసం హెడ్ ఆఫీసులన్నా కొన్ని డిఎం అండ్ హెచ్ఓ, రిజిస్టర్ అండ్ స్టాంప్ డిపార్ట్మెంట్స్, తర్వాత ఈ జిల్లా కోర్టులు ఏమైనా ఉన్నాయో అవి, ఈ పోలీస్ హెడ్ క్వార్టర్స్, కనీసం అవైనా తెచ్చి ఇటు పెడితే కొద్దిగా అభివృద్ధి చేసినట్లు ఉంటాయి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇట్లా చిన్నవి. ఈ రెవెన్యూ డివిజన్, హిందూపురం నియోజకవర్గాన్ని కూడా రెవెన్యూ డివిజన్గా మీరు ప్రకటించినట్లయితే
టీడీపీ పార్టీకి వచ్చేసారి ఎన్నికల్లో ఓటమి పాలు ఏదైతే ఖచ్చితమో మీరు దయచేసి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని హిందూపురాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి కనీస వసతులు లేవని ఇప్పుడు ఏవైతే నేను చెప్పినానో అవన్నీ చేయాల్సిందిగా కోరుకుంటూ ఇవన్నీ మీరు చేయకపోతే 2029లో మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన ఏదైతే పార్టీ రూలింగ్ అయితే చేస్తుందో ఆ పార్టీ మా పార్టీ ఇప్పుడు ఏవైతే చెప్పామో మీరు ఏవైతే చేయరో అవి మేము చేసి చూపిస్తామనేది కూడా ఈ పత్రికా విలేకరుల సమావేశం ద్వారా మీకు మీ పార్టీకు మా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారికి మరీ ప్రత్యేకంగా తెలియజేస్తాం.